ప్రముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. మనకు తెలిసిందే కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నారు. బట్ 2 రోజుల క్రితం ఆమె కోలుకున్నారు. బట్ వెంటిలేటర్ సాయంతోనే చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి అంత విషమంగా లేదు అన్నారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఆమె పరిస్థితి విషమించింది అన్నటువంటి వార్తలను మనం చూసాము. కొద్దిసేపటి క్రితమే ఆమె కన్నుమూసినట్టు వివరాలు వెల్లడించడం జరిగింది. సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు ఉదయమే మనం వార్తలు చూసాము. కొద్దిసేపటి క్రితమే ఆమె మరణించినట్లు వైద్యులు వివరాలు వెల్లడించడం జరిగింది. ఆమె బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అస్వస్థతకు లోనయ్యారు. ఒక లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే ఆమె కోలుకున్నారు. వెంటిలేటర్ సహాయంతో అందిస్తున్నప్పటికీ ముందటి కన్నా మెరుగ్గానే ఆమె ఆరోగ్య పరిస్థితి ఉంది అని చెప్పడంతో ఆమె అభిమానులు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అండ్ నిన్నటి నుండి చూసుకున్నట్లయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది అన్నటువంటి వార్తలు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాసేపటి క్రితమే ఆమె కన్ను మూసినట్లు తెలుస్తోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్. జ్యోత్స్న ప్రముఖ గాయని లెజెండ్ సింగర్ లతా మంగేష్కర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్లుగా కూడా ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖున 5వ తారీఖు నుంచి లతా మంగేష్కర్ కి సంబంధించిన ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అప్పటి నుంచి కూడా ఆమెకు వెంటిలేటర్ పై నుంచి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పరిస్థితి అనేది కూడా మరింతగా విషమంగా మారినట్లుగా కూడా సమాచారం. వైద్యులు చివరి వరకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ప్రయత్నాలన్నీ సఫలం కాకపోవడంతో ఆమె కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లుగా కూడా అధికారికంగా ధృవీకరించడం కూడా జరిగింది. ఆమె జనవరిలో బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేరడం కూడా జరిగింది. కోవిడ్ కారణంగా ఆమె చాలా వరకు కూడా సమస్యలు అనేవి కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత కొంత పరిస్థితి అనేది చక్కబడితే ఇంప్రూవ్ అయినందని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ మళ్ళీ జనవరి 28వ తారీఖున తిరిగి విషమించడంతో మళ్ళీ వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ ఈ 5వ తారీఖున మాత్రం పరిస్థితి అనేది కూడా మరింత విషమంగా మారినట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె కోలుకోవాలని చెప్పేసి అనేక మంది ప్రార్థించారు, తిరిగి కూడా చేసిన పరిస్థితి. కానీ ఈ పరిస్థితి కొద్దిగా విషమంగా మారడంతో ప్రార్థించడం కూడా జరిగింది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రముఖులు కూడా ఆ మృతికి సంతాపం తెలియజేశారు. జనవరి 28వ తారీఖున కండిషన్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవడంతో వెంటిలేటర్ తొలగించారు. కానీ మళ్ళీ పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారడంతో మళ్ళీ వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులన్నింటి కూడా ఎదుర్కొన్నట్లుగా కూడా బాలీవుడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీంతో పాటుగా చూసినట్లయితే లతా మంగేష్కర్ ఇక లేరు. కొన్ని రోజులుగా కూడా ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటున్నటువంటి వార్తలు చూసాము. కొద్దిసేపటి క్రితమే ఆమె ఇక లేరు అన్నటువంటి వార్తను డాక్టర్స్ వెల్లడించడం జరిగింది. అయితే జనవరి 11న ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కోవిడ్తో ఆమె జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ కోవిడ్ వల్ల ఆమెకు నిమోనియా కూడా అటాక్ అయిందని చెప్పేసి
అన్న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ వివరాలు వెల్లడించడం జరిగింది. బట్ నిమోనియా నుంచి కోలుకున్నారు అని కూడా వివరాలు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి తెలియజేశారు. కానీ నిన్న సడన్గా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడం జరిగింది, విషమంగా ఉంది. ఇవాళ ఉదయం ఆమె కన్ను మూసినట్లు డాక్టర్లు వివరాలు వెల్లడించారు. ఇక సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె కన్ను మూసినట్టు డాక్టర్లు వివరాలు వెల్లడించడం జరిగింది. మరిన్ని వివరాలు సృజన్ మనకు అందిస్తారు. సృజన్, గత 29 రోజులుగా ముంబైలోని బ్రిడ్జ్ కాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. జనవరిలో కోవిడ్ బారిన పడి దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ వస్తుంది. కానీ కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ సంబంధించి నిమోనియా అనేది ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉండటం, సో దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ వస్తున్న క్రమంలోనే 92 ఏళ్ల వయసు ఎక్కువ కావడం, అంటే ఆ వయసు రీత్యా వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల ఈ రోజు కొద్దిసేపటి క్రితమే లతా మంగేష్కర్ కన్ను మూసినట్లుగా కూడా బ్రిడ్జ్ కాండీ వైద్యులు చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాదాపు ఎన్నో దశాబ్దాల పాటు తన పాటలతో అలరించిన లతా మంగేష్కర్ నిజానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లతాకు ఆవిడ పాటలకు ఉన్న అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశ నాయకులు, సామాన్యులు, దేశ నాయకులు, సెలబ్రిటీలు అందరూ కూడా లతా మంగేష్కర్ అభిమానులుగా ఉంటూ తమ జీవితంలో తమ ఉత్సాహాన్ని నింపాల్సిన సమయంలో కూడా లతా మంగేష్కర్. సుజన్ ప్లీజ్ బి ఆన్ లైన్. మనతో పాటు మాట్లాడేందుకు సింగర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు, హలో అండి. లతా మంగేష్కర్ గారు ఇక లేరు. అయితే నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఆమె కోలుకుంటారు అని చెప్పేసి అంతా అనుకున్నారు. బట్ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ ఉదయమే ఆమె కన్నుమూయడం జరిగింది. ఆమె గురించి మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మాతో పంచుకోండి. మనం నిజంగా అసలు అంటే మాటలు రావట్లేదు, ఏం చెప్పాలని ఒక షాక్ లో ఉన్నాను నేను. అంటే ఎప్పుడో ఒకలాంటి నమ్మకం ఏముండేదంటే లతా మంగేష్కర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా లెజెండ్స్, అంటే వీళ్ళు గంధర్వులు, వీళ్ళకు చావు లేదు, వీళ్ళు అమరులు అన్న ఒక ఊహలో ఉండేదాన్ని ఎప్పుడు అనమాట. సో అది నిజంగా ఈ వార్త ఎంత షాకింగ్ గా ఉందంటే లతా మంగేష్కర్ గారు పోవడం ఏంటి, ఆవిడ పోవడం ఏంటి, ఆవిడకు కూడా చావు ఉంటుందా అన్నంత షాకింగ్ గా ఉంది మ్యామ్ నిజంగా చెప్పాలంటే. మీరు అన్నట్టు ఆవిడ కోలుకుంటున్నారన్న వార్త చాలా రోజుల నుంచి ఆవిడ ఐసీయూలో చాలా రోజులుగా ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇన్నాళ్ళు ఆవిడ సర్వైవ్ అయ్యారంటే డెఫినెట్ గా హెల్తీగా బయటకు వస్తారన్న ఒక చిన్న నమ్మకం ఉండేది. బట్ ఇది చాలా షాకింగ్ గా ఉంది మ్యామ్ నిజంగా. మన విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం ప్లీజ్ బి ఆన్ లైన్ అండి. నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతున్నారు లతా మంగేష్కర్ గారి గురించి, ఒకసారి విందాము. यही रोक के रखो, यही रोक के स्टॉप रखो और पूछिए आप। ऐसा है, लता, स्वर्गीय लता मंगेशकर जी हमारे देश के संगीत युग का एक इतिहास था। उन्होंने अपने स्वरों से हिंदुस्तान में ही नहीं तो पूरे दुनिया में भारत का नाम एक प्रकार से ऊंचाई पर पहुंचाया था। अनेक भाषाओं में उन्होंने गाने गाए हैं और विश्व का रिकॉर्ड उन्होंने पूरा एक प्रकार से विश्व का रिकॉर्ड तोड़ा है। मेरे और उनके परिवार के और उनसे व्यक्तिगत रूप से स्नेह था, उनका बहुत प्रेम था हम सब के प्रति, और उनके जाने से देश की भी हानि हुई है, संगीत क्षेत्र की भी हानि हुई है, और पूरे विश्व में हमारे हिंदुस्तान को एक सम्मान प्रतिष्ठा देने वाली ऐसी वो गायिका थी। महाराष्ट्र के लिए, हमारे मुंबई के लिए, गोवा के लिए और पूरी तरह एक प्रकार से यहाँ के संस्कृति के साथ वो जुड़ी हुई थी। उनका जाना ये हमारे पूरे देश के ऊपर एक बहुत बड़ा आघात है। आज वो हमारे बीच में नहीं है, पर उनके स्वर, उनका संगीत, उनके गीत आगे भी भविष्य में ऐसी पीढ़ियों से पीढ़ियों तक हम लोग सुनते रहेंगे। मुझे बहुत दुख है कि आज मैं मुंबई आया था और आज सुबह ही एक खबर आ गई। मैं उनका दर्शन लेकर आया हूँ। मैं भगवान से प्रार्थना करता हूँ कि उनके आत्मा को शांति दे, यही ईश्वर चरणों में प्रार्थना करता हूँ।
लता जी का जाना हम सबके जीवन में एक बहुत बड़ा धक्का है और इसको सहन करने की ताकत उनके परिवार को और हम सबको दे, यही ईश्वर चरणों में प्रार्थना। लता मंगेशकर या आमच्या देशाचा अभिमान होत्या। संपूर्ण विश्वामध्ये त्यांनी संगीताच्या आणि त्यांच्या गायनाच्या माध्यमातून आपल्या देशाची प्रतिष्ठा, आन बान आणि सन्मान हा सर्वोच्च कोटीवर पोहोचवलेला होता। असं म्हटलं जायचं की लता मंगेशकर हे जगातलं 7वं आश्चर्य आहे। याचं कारण असं की त्यांचा आवाज हा असा होता की त्याला आम्ही कधी विसरू शकत नाही आणि त्यामुळे वयाच्या 75 आणि 80 वर्षी देखील त्यांनी जो आवाज दिला होता तो 22 वर्षाच्या तरुणीसारखा वाटत होता। त्यामुळे त्यांचं एक असामान्य असं एक आश्चर्य होतं त्यांचा आवाज म्हणजे, आणि म्हणून हे 7वं जगातलं आश्चर्य असं म्हणलं जायचं। त्यांच्या जाण्यामुळे आमच्या सगळ्यांवर खूप मोठा आघात झालेला आहे। सगळ्या याच्यात महाराष्ट्राच्या मराठी संस्कृतीशी, मराठी इतिहासाशी, छत्रपती शिवाजी महाराज, स्वातंत्र्यवीर सावरकर या सगळ्यांच्या साहित्याशी, इतिहासाशी त्यांचा जिवंत संबंध होता आणि आमच्या सगळ्यांशी त्यांचा जिव्हाळ्याचा संबंध होता। त्यामुळे एक आधार आमचा सगळा गेलेला आहे। त्यांच्या परिवाराही खूप मोठा आघात झालेला आहे। परमेश्वर हे दुःख सहन करण्याची ताकद त्यांच्या परिवाराला देव, ही ईश्वरचरणी प्रार्थना। आपल्यासोबतची एखादी आठवण लता दीदींनी ज्यावेळी वरळी बांद्रा सीलिंग प्रोजेक्टचं भूमिपूजन झालं होतं, स्वर्गीय बाळासाहेब ठाकरे, प्रमोद महाजन त्यावेळी उपस्थित होते। त्यावेळी सावरकरांचं जे गीत होतं, सागरा प्राण तळमळला, ते गीत त्या ठिकाणी हृदयनाथ मंगेशकर आणि मंगेशकर परिवारांनी गायलं होतं। त्यावेळी लता मंगेशकरांनी त्याबद्दल खूप आनंद व्यक्त केला होता, कारण स्वातंत्र्यवीर सावरकरांच्या प्रती त्यांच्या मनात असीम श्रद्धा होती। त्यामुळे मी त्यांच्याकडे वेळोवेळी अनेक वेळा गेलो। नागपूरला खूप सुरुवातीला 1962 साली त्यांच्या कार्यक्रमात गोंधळ झाल्यापासून त्या नागपूरला येत नव्हत्या, पण मी त्यांच्या मागे लागलो। नागपूरला त्यांना आम्ही नेलं, त्यांचा मोठा सत्कार केला आणि त्या नागपूरला पहिल्यांदा आल्या। त्यामुळे एकंदरीत त्यांच्याशी पारिवारिक संबंधही होता। त्यामुळे त्यांची जाणे म्हणजे पारिवारिक हानी अशाच प्रकारची भावना आहे। परमेश्वर त्यांना त्यांच्या आत्म्याला शांती देऊ। त्यांना देशाबद्दल, देशाच्या संस्कृतीबद्दल, इतिहासाबद्दल, वीर सैनिकांबद्दल खूप अभिमान होता। ए मेरे वतन के लोग हो हे त्यांचं गीत त्यांनी मोदीजींच्या उपस्थितीत गायलं होतं आणि म्हणून हे गीत तर आम्ही आयुष्यात विसरू शकत नाही। अंगावर रोमांच उभं करणारा आहे। लता मंगेशकर हा एक भविष्याचा आमच्या सगळ्यांकरता एक प्रेरणादायी इतिहास आहे। त्या जरी भूतकाळात गेल्या असल्या तरी त्यांचा आवाज, त्यांनी गायलेली गाणी आणि त्यांचं व्यक्तित्व आम्ही कधी विसरू शकत नाही। లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు వినిపిస్తోందా వాయిస్? హలో, ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది। లతా మంగేష్కర్ గారు 1929 సెప్టెంబర్ 28న జన్మించారు। మనకు బాలీవుడ్ పాటలు అనగానే మనకు ముందుగా లతా మంగేష్కర్ గారి పేరు, ఆమె మోము గుర్తొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। ఆమె కళా ప్రయాణాన్ని 1942లో ఆమె స్టార్ట్ చేశారు। తన మొదటి సినిమా అయినటువంటి మహల్లో ఆమె ఆయోగా ఆయోగా అనేటువంటి పాట పాడారు। అది ఇప్పటికీ కూడా చాలామంది హమ్ చేస్తూనే ఉండేటువంటి పాట। ఈమె సుమారు 980 చిత్రాల్లో 20 భాషల్లో ఆల్మోస్ట్ ఒక 50,000కు పైగా పాటలు పాడినటువంటి లతా మంగేష్కర్ గారు ఇక లేరు అనడం మాత్రం చాలామంది, అంటే ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదిగినటువంటి చాలా గాయకులకు ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు।